మహిమగల చెంబు, మాయా చెంబు. ఈ చెంబులో డబ్బులేస్తే అది తిరిగి డబుల్ రెట్టింపు జేసి మరి ఇస్తుందని జెప్పేసి ఇలా నమ్మించి ముగ్గురు కేటుగాళ్ళు ఒక మహిళా డాక్టర్‌ని మోసం చేశారు. ఏకంగా ఆమె దగ్గర నుంచి 1,50,00,000 తీసుకున్నారు. ఇది ఇప్పుడు అందరిని కూడా షాక్‌కి గురి చేసింది. మళ్ళీ జరిగింది ఇంకెక్కడో గాదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో జరిగింది ఈ ఘటన. ఇప్పుడు అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే ఈ మధ్య కాలంలో మనం చాలా మోసాలు పెరిగిపోవడం మనం చూస్తున్నాం. ఎన్నో రకాలుగా మోసాలు చేసి చాలామంది కేటుగాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. డిజిటల్ అరెస్ట్ చూస్తున్నాం. డిజిటల్ అరెస్ట్ పేరు జెప్పి చాలా డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి నొక్కేయడం. ఇలా ఎన్నో రకాల మోసాలు సైబర్ క్రైమ్ నేరాలు పెరిగిపోవడం మనం చూస్తూ వస్తున్నాం. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఘటన కూడా జరిగింది. అసలేం జరిగింది ఘటనలో మరి డాక్టర్ అని జెప్తున్నారు. మరి డాక్టర్ అంత చదువుకున్న ఆమె మహిమగల చెంబు, మాయా చెంబు ఇందులో డబ్బులిస్తే రెట్టింపిస్తుందని చెప్పగానే ఆమె ఎలా నమ్మేసింది? నమ్మి 1,50,00,000 చేతిలో ఎందుకు బెట్టింది? అసలెవరి ముగ్గురు కేటుగాళ్ళు? ఎవరి డాక్టరు? అసలు ఎలా జరుగుతున్నాయి ఈ మోసాలు అనేది మనం ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. సో, ముందు ఈ ఘటన విషయానికొచ్చేసరికి విశాఖపట్నంలో జరిగింది. విశాఖపట్నంలో ప్రియాంక అనే ఒక లేడీ డాక్టర్ ఉన్నారు. సో, ఈమెకు అరకులో ఉండే ముగ్గురు వ్యక్తులైతే పరిచయమయ్యారు. సో, వాళ్ళేం జెప్పారంటే, "మా దగ్గర ఒక చెంబుంది. ఇది మాయా చెంబు, మహిమగల చెంబు. దీనికి చాలా పూజలు చేయించాము. ఇది దాదాపు 2,00,00,000 పలుకుతుంది దీని ధర. ఇది చాలా అంటే చాలా పవర్‌ఫుల్ చెంబు. సో, దీంట్లో మనం డబ్బులేస్తే అది రెట్టింపు తిరిగిస్తుంది. సో, అటువంటి మహిమ దీనికుంది. సో, ఇదెవరన్నా సొంతం చేసుకోవాలి అనుకుంటే దీని కాస్ట్ 2,00,00,000 ఉంది గదా! అంత మాకు తిరిగి చెల్లిస్తేనే దీన్ని సొంతం చేసుకోగలరు" అని జెప్పేసి లేడీ డాక్టర్ ప్రియాంకకైతే చెప్పడం జరిగింది. సో, మామూలుగా ఇలా జెప్పినప్పుడైతే బేసిక్‌గా అయితే ఎవరు నమ్మరు. సో, ఇప్పుడున్న ఈ కాలంలో డబ్బులేస్తే చెంబులో రెట్టింపు రావడం ఏంటి? ఒకేలా ఆహ్, అదే నిజమైతే మీరలాగే సంపాదించుకోండి. ఇంక నా దగ్గర దీనికి 2,00,00,000 ఇవ్వడం ఏంటి అని జెప్పేసి క్వెషన్స్ రైజ్ జేస్తారు. సో, మామూలుగా బేసిక్‌గా అయితే ఇలా క్వెషన్స్ అయితే రైజ్ చేసి వాళ్ళని కౌంటరైజ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ప్రియాంక అనే ఈ లేడీ డాక్టర్ మాత్రం అదంతా నమ్మేసింది. సో, నిజంగా ఇంత మహిముందా? నిజంగా ఇంత పవర్స్ ఈ చెంబుకున్నాయా? దీన్ని మనం సొంతం జేసుకుంటే మనం డబ్బులేసి మళ్ళీ ఇంకా మనం చాలా సంపాదించుకోవచ్చన్న మరి అత్యాశకు వెళ్ళిందో, మరి ఇంకే కారణమో తెలీదు గానీ, సో, దానికి మాత్రం ఆ చెంబు నాకే కావాలని జెప్పేసి వాళ్ళ ముగ్గురిని పట్టుపట్టడం జరిగింది. సో, ఆ రకంగా 2,00,00,000 చెల్లిస్తేనే నీకీ చెంబిస్తామని జెప్పేసి వాళ్ళు కూడా జెప్పారు. సో, అలా 2,00,00,000 చెల్లించడానికి ఈమేం జేసిందంటే, తన ఆస్తిలో కొంత భాగాన్ని అమ్మేసింది. సో, అలా కొన్ని అప్పులు కూడా చేసినట్టు చెప్తుంది. అలా తన ఆస్తిని అమ్మేసి, అప్పులు జేసి 1,50,00,000 వరకు జమ జేసి, కొద్ది కొద్దిగా వాళ్ళకు ఇస్తూ వెళ్ళింది. సో, అలా 1,50,00,000 అయితే వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. సో, ఈ డబ్బులన్నీ తీసుకున్న తర్వాత ఇక వాళ్ళు పరారైపోయారు. ఇక వాళ్ళ చేతిలోకి డబ్బొచ్చింది. వాళ్ళ పనయిపోయింది. వాళ్ళు మోసం జేయాలనుకున్నారు, చేసేసారు. ఇక చెంబు లేదు, మాయా చెంబు లేదు, ఏమీ లేదు. వాళ్ళు పరారైపోయారు. సో, వాళ్ళు పత్తా లేకపోవడంతో ఈమె షాక్‌కి గురైంది. అదేంటి మాయా చెంబన్నారు, మహిమగల చెంబన్నారు, డబ్బులిస్తే రెట్టింపొస్తాయని జెప్పేసి చెప్పారు. మరిప్పుడెక్కడికి పోయారు? కాంటాక్ట్‌లో లేరు, కలుస్తలేరు. ఏంది అని జెప్పేసి ఆమె ఒక డైలమాలో పడిపోయింది. ఆ తర్వాత తనకర్థమైపోయింది. ఒక క్లారిటీ వచ్చేసింది. తను మోసపోయానని జెప్పేసి, మోసం చేశారు వీళ్ళు అని జెప్పేసి ఒక క్లారిటీ అయితే తర్వాత రావడం జరిగింది. సో, ఇక ఏం జేయాలో అర్థం కాలేదు. బయట ఎవరికన్నా చెప్దామా అన్న ఆలోచనలు కూడా వచ్చినప్పటికీ మళ్ళీ పరువు పోతుందేమో, సో, ఇంత చదువుకున్నాను, డాక్టర్ అయ్యుండి ఇటువంటివి నమ్మి ఇంత ఈజీగా వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి మోసపోయాను అని జెప్పేసి అందరికి తెలిస్తే రేపటి రోజున నన్నందరూ చులకనగా చూస్తారేమో అన్న ఇటువంటి భావనలు ఆమెలో కలగడం జరిగింది. సో, దాంతో తనలో తానే మదనపడడం ఫీల్ అయిపోవడం, 1,50,00,000 పోగొట్టుకున్నానన్న అసంతృప్తి, ఆ బాధ ఆమెలో ఉండడం జరిగింది. సో, అలా రోజు బాధపడుతూ ఉండడం వలన ఇక ఒరిగేదేమీ లేదు. ఏదో ఒకటి చేద్దాం. ఎలాగో మోసపోయాం. 10 మందికి తెలిస్తే పోయేదేముంది? ఇంత డబ్బు పోయింది. ఏముంది? ఒకసారి పోయి చెప్పి చూద్దాం అని జెప్పేసి ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేయడం జరిగింది. సో, పోలీసులు కూడా కేసు నమోదు జేసి ఆ తర్వాత వాళ్ళకి కూడా అర్థమైంది. ఈ రకంగా బురిడి కొట్టించారు అని జెప్పేసి. సో, వాళ్ళు కేసు నమోదు జేసి ఇన్వెస్టిగేషన్ అయితే మొదలుపెట్టేసారు. అయితే ఇప్పుడు చాలామంది దీని పట్ల రకరకాలుగా డిస్కస్ అయితే జేసుకుంటున్నారు. సో, ఇలా చెప్పగానే నమ్మడం ఏంటంటే మామూలు మనుషుల్నే మోసాలు జేస్తే, అమాయకుల్ని మోసాలు జేస్తే వాళ్ళేదో అమాయకత్వంతో మోసపోయారని జెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే ఇటువంటి హై ప్రొఫైల్ ఉన్న అంటే చదువుకున్నారు, డాక్టరు ఇంత ఆహ్, హిస్టరీ ఉన్న తినకి
ఇలాంటి ఒక ముగ్గురు కేటుగాళ్ళొచ్చి ఇలా చెప్పగానే నమ్మేసి ఏ రకంగా డబ్బులు పెట్టింది అని జెప్పేసి ఆ రకంగా ఆమె భావించింది ఇలా చులకనగా చూస్తారని. సో, అటువంటి డౌట్స్ అయితే చాలా మందిలో కలిగేశాయి. అంటే ఈ మధ్య ఇటువంటి మొత్తం మోసాలు కూడా పెరిగిపోవడం చూస్తున్నాం. అంటే అమాయకులే కాదు. సో, హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళు, తెలివిగల వాళ్ళు, చదువుకున్న వాళ్ళని కూడా ఈ రకంగా మోసాలు చేయడం చూస్తున్నాం. మొన్న ఇక్కడే ఆంధ్రప్రదేశ్‌లోనే చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఒక వీడియో కాల్ చేసి, సో, ఆయన కనిపించినట్టుగా ఒక ఏఐ వీడియో క్రియేట్ చేసి తెలుగుదేశం కార్యకర్తల్ని మోసం చేసి డబ్బులు లాక్కున్న ఘటన మనం చూసాము. సో, అటువంటిది. అది తెలుగుదేశం నాయకులు అధికారంలో ఉన్నారు. వాళ్ళని బురిడి కొట్టించారు. కేటుగాళ్ళు డిజిటల్ అరెస్ట్ చేయడం చూసాం. సో, ఇటువంటి సంఘటనలనేవి చాలా మట్టుకైతే జరుగుతూ వస్తున్నాయి. ఇలా డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ క్రైమ్ పెరిగిపోవడం, ఇగో ఇలా అబద్ధాలు చెప్పి, మోసం చేసి, ఈ విధంగా కూడా డబ్బులు వసూలు చేసుకోవడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. ఏదేమైనా ఈ ఇష్యూలో మాత్రం చాలామంది ఆమెనే అయితే తప్పుపడుతున్నారు. వాళ్ళు మోసం చేయాలనుకున్నారు. వాళ్ళు మోసం చేయడంలో సక్సెస్ అయ్యారు. కాకపోతే వాళ్ళ మోసాన్ని గుర్తించడంలో నీ అమాయకత్వంతో నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్పేసి ఈమెకి కౌంటర్‌లు ఇస్తున్నారు. సో, ఏదేమైనా ఆమె మాత్రం 1,50,00,000 అయితే ఇలా మాయా చెంబు, మహిమగల చెంబు అని చెప్పేసి మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఎప్పుడో జమాన్‌లో వచ్చిన సినిమాలలో ఇటువంటివి ఉంటాయి. మాయా చెంబులు, మహిమగల చెంబులు, ఇందులో డబ్బులేస్తే లేకపోతే ఏవన్నా ఏస్తే అది రెట్టింపు డబ్బులిస్తుందని చెప్పేసి మనం సినిమాల్లో పాతకాలపు సినిమాల్లో మనం చూస్తూ వచ్చాం. చిన్నప్పుడు అవి నిజమని చెప్పేసి అలాంటివి ఉంటావని చెప్పేసి మనం నమ్మేవాళ్ళం గానీ, ఇప్పుడు మారిపోయింది. మొత్తం సినిమా ఫార్మాట్ మారిపోయింది. మనము మారిపోయాం గాబట్టి ఇప్పుడెవరు కూడా ఇలా చెప్తే నమ్మేవాళ్ళైతే లేరు. అయితే మేబీ ఈమెకు కాస్త డివోషనల్ టచ్ ఉండొచ్చు. అంటే ఆహ్, ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అయ్యుండొచ్చు. సో, మామూలుగా ఇలాంటివన్నీ కూడా నమ్మే ఒక ఆహ్, పర్సనాలిటీ తన క్యారెక్టర్ అలా ఉండుండొచ్చు. సో, అందుకోసం అలా చెప్పగానే మేబీ ఇలాంటి నిజము ఉండొచ్చు అని జెప్పేసి. ఇప్పుడు చాలామంది నమ్ముతూ ఉంటారు. చేతబడులున్నాయని, అవున్నాయని, ఇవున్నాయని చెప్తే కొంతమంది నమ్మేసేవాళ్ళు చాలా మంది నమ్మేసేవాళ్ళైతే ఉన్నారు. సో, ఆ నేపథ్యంలోనే మరి తను కూడా ఇలా మాయా చెంబు, మహిమగల చెంబు అని చెప్పగానే ఉంటుందేమో ఒకసారి ట్రై చేసి చూద్దామన్న ఆసక్తి, క్యూరియాసిటీ ఆమెలో పెరిగిపోయినట్టుంది. అందుకే తను నమ్మేసి ఈ విధంగా వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి దాన్ని దక్కించుకుందామన్న ఒక దీనిలోకి వెళ్ళింది. కాకపోతే అది మాత్రం దెబ్బ కొట్టిందని చెప్పుకోవాలి. ఆ రకంగా ముగ్గురు కేటుగాళ్ళు తినను మోసం చేసి, ప్రియాంక అనే ఈ లేడీ డాక్టర్‌ని మోసం చేసి 1,50,00,000 అయితే పట్టుకెళ్ళిపోవడం చూస్తాం. అయితే వాళ్ళు ఎక్కడికి తప్పించుకోలేదు. ఈమె కంప్లెయింట్ చేయగానే పోలీసులు వెంటనే వాళ్ళని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర ఒక కార్‌ని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలిసింది. అంతేకాదు వాళ్ళు ఈ విధంగా ఈ అమ్మాయినే కాదు ఇంకా కొంతమందిని కూడా ఈ రకంగానే మోసం చేశారని చెప్పేసి కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్‌లో తెలిసినట్టుగా తెలిసింది. సో, వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బుని కూడా స్వాధీనం చేసుకొని ఈమెకి అప్పగించినట్టుగా అయితే తెలిసింది. సో, ఏదేమైనా ఇదొక గుణపాఠం లాగా అయితే తనకుంటుంది. సో, తనకే కాదు ఇంకా చాలా మందికి ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి అనే ఒక అభిప్రాయం ఇప్పుడు అంటే ఒక అవేర్‌నెస్ అయితే చాలా మందిలో కలుగుతుంది. సో, ఎంతకైనా మంచి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మోసాలు చాలా పెరిగిపోయాయి. ఆహ్, డిజిటల్ అరెస్ట్‌లు వచ్చిన తర్వాత ఆహ్, వెంటనే మన ముందరనే మన దగ్గర నుంచే డబ్బు కాజేసే ఒక పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. సో, అటువంటిది అంటే ఏఐతో ఎటువంటి మోసాలు చేస్తున్నారో చూస్తున్నాం. అలా రకరకాల మోసాల నేపథ్యంలో ఇటువంటిది ఒక కొత్త టైప్ మోసం కనిపించింది మనకు. సో, దీని నుంచి చాలా నేర్చుకోవాలి, జాగ్రత్త పడాలి. సో, ఎలా జరుగుతున్నాయి ఇటువంటి సైబర్ క్రైమ్ నేరాలనేవి అంటే ఇది మామూలు నేరాలు కూడా కావచ్చు. సో, ఇలా నేరాలు ఎలా జరుగుతున్నాయని చెప్పేసి ఒక అవేర్‌నెస్ అయితే కలిగుండాలని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనా ఈ కేసులో అయితే ప్రియాంక మోసపోవడం 1,50,00,000 వాళ్ళకిచ్చేయడం, ఆ తర్వాత వాళ్ళు కూడా దొరికిపోవడం అయితే జరిగింది. సో, ఆ రకంగా కాస్త ఊరటైతే ఆమెకు కూడా కలిగింది. సో, ఏదేమైనా ఇటువంటి ఘటనల నుంచి అయితే చాలా మంది నేర్చుకొని జాగ్రత్త పడాలి. ఇటువంటి మోసగాళ్ళ దగ్గర నుంచి తమను తాము రక్షించుకోవాలని చెప్పేసైతే చాలా మందైతే అభిప్రాయపడుతున్నారు. అది ఈ మాయా చెంబు కథ. థాంక్ యూ సో మచ్.